Hi everyone, Biology 4th test లెర్నింగ్ రీఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా జరగబోయే 4th టెస్ట్ బయాలజీకి సంబంధించి ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పేపర్ని మనం వీడియో చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మాల్ఫీజియన్ నాళికలు, హరిత గ్రంథులు విసర్జక అవయవాలు గల జీవుల వర్గం. విచ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ మాల్ఫీజియన్ డక్ట్స్, గ్రీన్ గ్లాండ్స్ యాజ్ ఎక్స్క్రెటరీ ఆర్గాన్స్? ఈ ప్రశ్నకి సమాధానం ఆర్థోపోడా. రెండవ ప్రశ్న, బయోడీజిల్ను ఏ మొక్క నుండి తయారు చేస్తారు? బయోడీజిల్ ఈజ్ మేడ్ ఫ్రమ్ విచ్ ప్లాంట్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి జెట్రోఫా మొక్క, జెట్రోఫా. మూడవ ప్రశ్న, ట్యానిన్ల ఉపయోగం తెలపండి. వాట్ ఆర్ ద యూసేజ్ ఆఫ్ ట్యానిన్స్? ట్యానింగ్ లేదా తోళ్లను పదును చేయడానికి, మందుల తయారీకి. ట్యానిన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ట్యానింగ్స్ ఆఫ్ లెదర్ అండ్ ఇన్ మెడిసిన్స్. ఎగ్జాంపుల్ కాసియా అరబికా. నాలుగో ప్రశ్న, అవయవదానం పట్ల అవగాహన పెంచడానికి నినాదం రాయండి. రైట్ ఏ స్లోగన్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్. అవయవదానం జీవితానికో వరం. ఆర్గాన్ డొనేషన్ ఏ బూన్ టు లైఫ్. అవయవదానం చేయండి, చిరంజీవులుగా మారండి. డొనేట్ అన్ ఆర్గాన్, బికమ్ అన్ ఇమ్మోర్టల్. ఐదవ ప్రశ్న, విసర్జన స్రావం మధ్య భేదాలు రాయండి. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్క్రెషన్ అండ్ సెక్రెషన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్, విసర్జన స్రావం, ఎక్స్క్రెషన్ సెక్రెషన్. విసర్జన జీవులలో వ్యర్థ పదార్థాల తొలగింపు. ఎక్స్క్రెషన్ ఈజ్ ద రిమూవల్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ ఎ లివింగ్ బీయింగ్. స్రావం అనేది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వ్యర్థ పదార్థాలను కదిలించడం. సెక్రెషన్ ఈజ్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్. విసర్జన క్రియాత్మకమైనది కాదు. ఎక్స్క్రెషన్ ఈజ్ ప్యాసివ్ ఇన్ నేచర్. స్రావం క్రియాత్మకమైనది. సెక్రెషన్ ఈజ్ యాక్టివ్ ఇన్ నేచర్. మానవునిలో విసర్జితాలు కన్నీళ్లు, చెమట, మూత్రం. హ్యూమన్స్ ఎక్స్క్రేట్ మెటీరియల్స్ సచ్ యాజ్ టీయర్స్, యూరిన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ స్వెట్. మానవునిలో స్రావాలు ఎంజైమ్లు, హార్మోన్లు, లాలాజలం. హ్యూమన్స్ సెక్రికేట్ మెటీరియల్స్ సచ్ యాజ్ ఎంజైమ్స్, హార్మోన్స్ అండ్ సెలైవా. ఆకులు, బెరడు, పండ్లు రాల్చడం ద్వారా మొక్కలు వ్యర్థాలను తొలగించుకుంటాయి. ఇన్ ప్లాంట్స్ టు we find excretion through roots into its surroundings and falling of leaves and bark and fruits. మొక్కల్లో స్రావాలు లేటెక్స్, రెసిన్స్, జిగుర్లు మొదలైనవి. సెక్రెషన్స్ అక్కర్ ఇన్ ద ప్లాంట్ బాడీ ఇన్ ఫార్మ్ ఆఫ్ లేటెక్స్, రెసిన్స్, గమ్స్ ఎట్సెట్రా. ఆరో ప్రశ్న, మూత్రం ఏర్పడే విధానంలో దశలను తెలపండి. రైట్ ద స్టెప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలు ఉంటాయి. ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఇన్వాల్వ్స్ 4 స్టేజెస్. ఫస్ట్ వన్ గుచ్చగాలనం, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్. సెకండ్ వన్ వర్ణాత్మక పునఃశోషణం, ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్. థర్డ్ వన్ నాళికా స్రావం, ట్యూబులార్ సెక్రెషన్. ఫోర్త్ వన్ అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం, ఫార్మేషన్ ఆఫ్ హైపర్టానిక్ యూరిన్. ఏడవ ప్రశ్న, మానవ విసర్జక వ్యవస్థ పటం గీచి భాగాలు గుర్తించండి. డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్, ఇక్కడ డయాగ్రామ్ వేయడం జరిగింది. ఈ డయాగ్రామ్ని నీట్గా నేర్చుకుని ఎగ్జామ్లో వేయాల్సి ఉంటుంది. ఎనిమిదవ ప్రశ్న, ఏవైనా 4 ఆల్కలాయిడ్లను తెలిపి అవి లభించే మొక్క పేరు, భాగము మరియు వాటి ఉపయోగం తెలపండి. నేమ్ డిఫరెంట్ ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ ఇన్ హ్యూమన్ బాడీ అండ్ ఎక్స్క్రేటరీ మెటీరియల్స్ జనరేటెడ్ బై దెమ్. ఎయిత్ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ టేబుల్లో ఉన్నటువంటి ఏవైనా 4 ఆల్కలాయిడ్లను మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. 8బి ప్రశ్న, మానవునిలో అనుబంధ విసర్జక అవయవాలను తెలిపి అవి విసర్జించే పదార్థాలు ఏవో రాయండి. నేమ్ ఎనీ 4 ఆల్కలాయిడ్స్ అండ్ గివ్ నేమ్ ఆఫ్ ది ప్లాంట్ ఫ్రమ్ విచ్ దే ఆర్ అబ్టైన్డ్, ది పార్ట్ అండ్ దేర్ యూసేజ్. అనుబంధ విసర్జక అవయవాలు, ఎక్సెసరీ ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ అండ్ విసర్జించే పదార్థాలు, ఎక్స్క్రేటరీ మెటీరియల్. 1 ఊపిరితిత్తులు, లంగ్స్, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. 2 చర్మం, స్కిన్, చెమట, సెబం, స్వెట్ అండ్ సెబం. 3 కాలేయం, లివర్, బైల్రూబిన్, బైల్వర్బిన్, యూరోక్రోమ్. 4 పెద్ద ప్రేగు, లార్జ్ ఇంటెస్టైన్, కాల్షియం, మెగ్నీషియం మరియు ఐరన్ల యొక్క లవణాలు, ఎక్సెస్ సాల్ట్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఐరన్. 5
కళ్ళు లాలాజల గ్రంథులు, ఐస్ సెలైవరీ గ్లాండ్స్, కన్నీళ్ళు లాలాజలం, సెలైవా అండ్ టీయర్స్. ఇది ఫ్రెండ్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.